దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనం ఉండేటటువంటి చోటు, మన పరిసరాలు మన మీద ఎప్పుడు తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కనుక వాటిని ఎప్పుడు అనుకూలంగా ఉండేట్టు చూసుకోవడం అవసరము. ఇది శ్రీకృష్ణుడు అర్జునుడికి 6వ అధ్యాయం 11వ శ్లోకం దగ్గర నుంచి చెప్పడం ప్రారంభం చేశాడు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః. ఇక్కడి నుంచి ప్రారంభం చేసి ఆత్మ విశుద్ధయే యోగం యుంజ్యాత్, మనస్సుని చక్కగా పరిశుద్ధం చేసుకోవడం కోసం అభ్యాసాన్ని ఇలా చేయాలి అని ఉపదేశం చేశాడు. ఆ చోటు ఏదైతేనేమిటండి మనకు ఉండాలి. కానీ కొంతమంది ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఆ తిండి ఏం తింటేనేంటండి భక్తి ఉండాలి. కానీ ఎలా చేస్తేనేంటండి మనస్సులో ఉండాలి. కానీ వినడానికి చాలా బాగున్నట్టు అనిపిస్తాయండి, లాజికల్గా ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ అవి సో ఇల్లాజికల్ అనేటువంటి విషయం అనేటటువంటి వాడి బుర్రకి తట్టదు. తను ఉండేటటువంటి పరిసరాల ప్రభావాన్ని అతిక్రమించి ఎవ్వడూ ప్రవర్తించలేడు. మన ఎండలో పెడుతున్నామంటే ఎండ ప్రభావానికి మనం గురి కాకుండా వెళ్ళగలమా? దాన్ని మనం గుర్తిస్తామా గుర్తించమా అనేది వేరే విషయం. దాన్ని మనం సీరియస్గా తీసుకుంటామా తీసుకోమా అనేది వేరే విషయం. కానీ దాని ప్రభావాన్ని గురి కాకుండా ఎవడు ఉండడం అనేటటువంటిది సాధ్యం కాదు. రామాయణంలో మనకి కొన్ని సన్నివేశాలు కనిపిస్తాయండి. వానర వీరులంతా కూడా సీతని అన్వేషించడానికి బయలుదేరినప్పుడు దక్షిణ దిక్కుకి ఆంజనేయ స్వామి, అంగదుడు, జాంబవంతుడు ఇలాంటి వాళ్ళంతా ఉండే టీం బయలుదేరింది. సుగ్రీవుడు చెప్పాడు వాళ్ళకి, మీరు వెళ్ళే దారిలో ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి, జాగ్రత్తగా మీరు ఎట్లా ఉండాలి, ఏ రకమైనటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది కూడా చెప్పాడు ఆయన. ఎక్కడెక్కడికి వెడితే మీకు నీరు కూడా దొరకదు, ఇది కూడా చెప్పాడు ఆయన. ఆయనకి మొత్తం జియోగ్రఫీ మీద ఉండే అవగాహన అత్యద్భుతం. ప్రతి అంచులోనూ ఎక్కడెక్కడ ప్రతి ఇంచులోనూ ఈ భూమి మీద ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అనే విషయం ఆయనకి స్పష్టత ఉంది అన్నమాట. సుగ్రీవుడు చెప్పాడు, అయ్యా మీరు వెడుతున్నారు దక్షిణ దిక్కుకి, బాలాన్న చోటకి వెడితే అక్కడ మీకు నీరు ఉండదు, చాలా దూరం మీరు ప్రయాణం చేయాల్సి వస్తుంది, కనుక జాగ్రత్త పడి వెళ్ళండి అని చెప్పాడు. వీళ్ళు అలాగే వెళ్ళారు. అనుకున్నట్టుగా వెళ్ళి ప్రాంతాల్లో అసలు నీరే దొరకల. ఒక్కొక్కళ్ళకి నడిచి 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 దాహాలు గొంతుకలు ఎండిపోతున్నాయి. ఎక్కడైనా ఒక చుక్క నీరు తాగితే తప్ప ఇంకా అడుగు వెయ్యలేము అనే స్థితిలోకి వచ్చేసారు.
ఒక చోట చూస్తే కొంచెం ఒక కొండకి కొద్దిగా పై భాగంలో ఒక గుహలా కనిపించింది. అందులోంచి రెక్కలు దులుపుకుంటూ ఉండేటటువంటి కొన్ని కొంగలు బయటకు వస్తున్నాయి. బహుశా ఆ కొండ గుహలో ఎక్కడో నీళ్లు ఉంటాయి, మనం అక్కడికి పోదాం, పదండి, కాస్త శ్రమైనా పర్వాలేదు, కొండ ఎక్కుదాం, ఆ లోపలికి కూడా వెడదాం, అక్కడ ఉండే నీళ్ళని తాగుదాం, కనీసం మనకి ప్రాణం నిలుస్తుంది, ఇప్పుడు మనకి ప్రాణం కూడా పోయే దశలో ఉన్నాం మనం, పదండి త్వరగా పోదాము అని బయలుదేరారు అందరూ కలిసి. సరే, ఆ గుహ దగ్గరికి వచ్చేటప్పటికి రెక్కలు దులుపుకుంటూ నీళ్లతో ఉండే కొంగలు కనిపించాయి, కానీ వీళ్ళు ఆ లోపలికి వెళుతుంటే అంత కారు చీకటి, ఏమీ కనిపించట్లా. సరే, ఏం చేద్దాం? సరే, మెల్లిగా ఒకళ్ళ తోకళ్ళు ఒకళ్ళు పట్టుకున్నారు. వాళ్ళకి అవే కదా ఉన్నది, మామూలుగా ఉంటే చొక్కాలో పంచిలో పట్టుకుంటారు, వీళ్ళకి తోకలు ఉన్నాయి కనుక ఒకళ్ళ తోకళ్ళు పట్టుకున్నారు, తప్పిపోకుండా ఉండడం కోసం. లోపల ఏమైనా వస్తే అది కొంచెం చీకటిగా ఉంది కనుక పదండి లోపలికి, ఇక్కడ వెతుక్కుంటూ పోదాం, ఎంత లోతుందో కూడా మనకి తెలియదు. ఇది ఎంత కాలం ప్రయాణం చేశారో తెలీదు. ఒక రోజా, ఒక పూట, 2 రోజుల, ఎంతకాలం చేశారో మనకి తెలియదు. కానీ వీళ్ళు ఆ లోపలికి వెడుతూ 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 ఉండేటప్పటికీ కొంత సమయం దాటిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఒక ఆరు బయట ప్రాంతం కనిపించింది. ఎక్కడ చూసినా బంగారపు ఆసనాలు, నేలలు, తోరణాలు, గోడలు, మంచి మంచి చెట్లు, చెట్లకి పువ్వులు, పువ్వులకి కాయలు. అసలు చూస్తే అది అత్యద్భుతమైనటువంటి ఒక చక్కటి తోట. ఇంత అద్భుతంగా ఉంది. దాహం వేస్తుంది వీళ్ళకి, ఏదైనా కాయలు గీలో పట్టుకుందాం, కోసుకుందాం అనుకున్నారు. అక్కడ జలాశయాలు కనిపిస్తున్నాయి, మంచి స్విమ్మింగ్ పూల్స్ లాంటివి ఉన్నాయి, దాంట్లో నీళ్లు తీసుకుందామని అనుకున్నారు. కానీ అలాగే వీళ్ళంతా పోబోతుంటే అంగదుడు వాళ్ళందరినీ ఆపాడు. ఆగండి, కంగారు పడకండి, ఇంత అద్భుతమైనటువంటి స్థానం ఇలా ఉంది అంటే ఇది మనకి అనుమానాస్పదమైనటువంటి స్థానం. ఇది బహుశా ఇందులో మన నీళ్లు ముట్టుకుంటే ఏమవుతామో తెలియదు, ఆ పండ్లను కోస్తే ఏమవుతామో తెలియదు, ఆ పువ్వుల్ని ముట్టుకుంటే మనం ఏమవుతామో తెలియదు. ఆగండి, అది ఎవ్వరు ముట్టుకోకండి. అసలు ఇక్కడ ఎవరున్నారు, ఎవరు దీన్ని చూసే, దీన్ని కేర్ టేకర్స్ ఎవరు, దీని బాధ్యులు ఎవరు, ఎందుకు ఇంత అద్భుతంగా ఇలాంటి చోట ఉంది? అక్కడ బయట ఎక్కడో లేకుండా మనం ఇంత లోపలికి వచ్చాం, ఎక్కడికి వచ్చామో మనకి తెలియని చోటుకు వచ్చాం మనం. కంగారు పడద్దు అన్నారు. సరే, పెద్దవాళ్ళ యొక్క సలహాలు విన్నారు. పాపం విని ఇటు అటు జాగ్రత్తగా గమనించుకుంటూ కొంత దూరం లోపలికి వెళ్ళేటప్పటికి ఒక స్త్రీ మూర్తి కనిపించిందండి అక్కడ. అది ఆవిడని అడిగారు వెళ్ళి, అమ్మా ఎవరు తల్లి నువ్వు? నా పేరు తర్వాత చెప్తా కానీ అసలు మీరెవరయ్యా అని అడిగారు. తమ గురించి చెప్పుకున్నారు. వేరే బౌట్స్ అని నేను ఎలా వచ్చాం, ఎలా దాహం వేసి ఈ లోపలికి దూరాం, దాంట్లో ఇప్పుడు ఎట్లా తగులుకున్నాం, ఎలా వెళ్ళాలో కూడా ఇప్పుడు తెలియని ఒక స్థితి ఉంది కనుక ఇలా వచ్చాను తల్లి అని చెప్పారు. ఆవిడ చెప్పింది, అయ్యా నా పేరు స్వయం ప్రభ అని అంటారు. నేను ఈ రంగు కోరుకుని ఇక్కడికి చేరి నేను ఈ ప్రాంతంలో ఉంటున్నానయ్యా, మా తండ్రి గారు యొక్క ఆదేశం చేత దీన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటున్నాను అని తన గురించి చరిత్ర అంతా చెప్పుకుంది. తమ గురించి చెప్పుకున్నారు. రామకార్యం మీద వచ్చారు అని తెలిసింది, కాలం గడిచిపోయింది అని తెలిసింది. సరే, మీకేం భయం అక్కర్లేదు, చక్కగా ఇక్కడ ఉండే పండ్లు గిండ్లు అవన్నీ కూడా తీసుకోండి అని వాళ్ళకి మంచి ఆతిథ్యాన్ని ఇచ్చింది ఆవిడ. సరే, తృప్తిగా తీసుకున్నారు. మరి కంచి మళ్ళీ ఇప్పుడు మేము త్వరగా వెళ్ళాలి సీతాన్వేషణ కోసం. అసాధ్యమయ్యా, ఈ గుహలోకి ప్రవేశించిన వాడు తిరిగి బయటికి పోవడం అనేటటువంటిది ఉండదు. దీని పేరు స్వయం ప్రభ గుహ, ఇందులోకి రావడమే తప్ప ఇందులోంచి వెళ్ళడం అనేది ఉండదా అని చెప్పింది. అమ్మో, కొంపలు అంటూ ఉన్నాయి, మేము వచ్చింది ఏదో కార్యం మీద వచ్చాము, ఇప్పుడు ఇలా అయిపోతే ఎలాగా, మమ్మల్ని ఏదో అనుగ్రహించి కాస్త తల్లి మమ్మల్ని ఏదోంచి కష్టం నుంచి దాటించు అని ప్రార్థన చేస్తే పాప ఆవిడకి సంతోషం వేసింది, వీళ్ళని చూసి ఆనందం వేసింది. ఎందుకంటే రాముడి యొక్క సేవలో ఉండడం కోసం ఇంతమంది
కనుక ఆవిడికి ఆనందం వేసింది. సరే, ఓ పని చేద్దాం, మీ అంతటి మీరైతే వెళ్ళడం అసాధ్యం, ఎందుకంటే ఈ స్థానం యొక్క ప్రభావం అది. కానీ మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళే ప్రయత్నం నేను చేస్తాను. అందరూ చక్కగా కళ్ళు మూసుకోండి. ఎవడు కళ్ళు తెరవడానికి వేదే మళ్ళీ నేను టక్మని వాళ్ళు ఒక విజిల్ వేసేదాకా ఇప్పుడు వాళ్ళు చెప్తుంటారు చూడండి, మళ్ళీ ఓం అనగానే వాళ్ళు అలా నిశ్శబ్దంగా ఉండిపోతారు. మళ్ళీ ఓం అనగానే మళ్ళీ ప్రారంభిస్తారు. అప్పటిదాకా దగ్గడానికి వీల్లేదు, తుమ్మడానికి వీల్లేదు, నవ్వడానికి వీల్లేదు, గాలి చప్పుడు కూడా వినపడడానికి వీల్లేదు సుమా. అంటే పాపం అవసరం కదా వీళ్ళకి. పాపం అందరూ కూడా కళ్ళు మూసుకున్నారు, చేతులు పెట్టుకుంటున్నారు. చేతుల సందుల నుంచి కూడా మళ్ళీ చూడడానికి వీల్లేదు, జాగ్రత్త ఆదేశించింది ఆవిడ. సరే అన్నారు. అంతే, క్షణకాలంలో చల్లటి గాలి తగ్గుతుంటే వెంటనే కళ్ళు తెరిచారు. అందరూ కోళ్ళలోంచి బయటకు వచ్చారు. అక్కడ పక్కన ఉండేటువంటి ఒక పర్వతం దగ్గర వీళ్ళు ఉన్నారు. జరిగింది అది అనమాట. అలాగా స్థానం స్వయం ప్రభ ఉండేటటువంటి ఆ స్థానం యొక్క గొప్పతనం ఏంటంటే అందులో అన్నీ ఎప్పుడు కూడా ప్లెంటీ, ఎప్పుడు కూడా అవి ఫ్రెష్, వాటికి ఎప్పుడు కూడా శైథిల్యం అనేది ఉండదు. అక్కడ ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఫలాలు కావచ్చు, పుష్పాలు కావచ్చు, సమిధలు కావచ్చు, కొమ్మలు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా ఏది వాడదు, వడలదు. అందులోకి వచ్చిన వాడెవడో బయటికి పోవడం ఏంటనేది ఉండదు. కానీ దయ కొద్దీ ఆవిడ మనని విడిపించింది. ధన్యులం మనం అని పాప నమస్కారం పెట్టుకున్నారు. ఆవిడ కూడా శుభమస్తు, మీ కార్యాన్ని సాధించుకోరండి అయ్యా, మరి నేను వెడుతున్నాను అని ఆవిడ వెనక్కి వెళ్ళిపోయింది. వాళ్ళు కార్యసాధన కోసం ముందుకు సాగుతారు. స్థానం ఎంత గొప్పది అనడానికి మనం చెప్పుకుంటున్నాం. వ్యక్తులు కూడా అలా ఉంటారని ఒక్కొక్కసారి. భోజ మహారాజు చాలా ప్రభావం కలిగినటువంటి వ్యక్తి. కాళిదాసాదులందరినీ కూడా తన ఆస్థానంలో పెట్టుకున్న వ్యక్తి అని అంటూ ఉంటారు. ఆయనకు ఒకసారి ఒక కోరిక కలిగింది. నా రాజ్యంలో కవిత్వం చెప్పడం రానివాడు ఎవడు ఉండడానికి వీల్లేదు. ఎవడైనా ఉన్నట్టయితే వాళ్ళందరూ కూడా దేశ బహిష్కార శిక్ష వేసి మొత్తం పంపించారు. వాళ్ళు ఎవరైనా సరే సంస్కృతం రాకుండా మాత్రం ఎవడు ఉండడానికి వీలేదు. వాడు సామాన్యుడా, వ్యాపారస్తుడా, వ్యవసాయమా, కూలియా, నాలియా, ప్రతివాడికి రావాల్సిందే. సరే, పాపం అందరూ వచ్చిన వాళ్ళంతా కూడా తమ పాండితీ ప్రభావాన్ని నిరూపించుకుని సిటిజన్షిప్ తీసుకున్నారు వాళ్ళంతా కూడా ఆ ఊళ్ళో ఉండడానికి. సరే, అయిపోయింది. కొంతకాలం గడిచిన తర్వాత ఒక బట్టలు అల్లేటటువంటి సాలెవాళ్ళు ఉంటారు కదా, అలాంటి పాపం ఒక సాలెవాడిని పట్టుకొచ్చేటండి. మహారాజా, వీడికి సంస్కృతం రాదు, ఇప్పుడు వీడిని ఏం చేయాలండి? ఏం చేయాలంటే దేశ బహిష్కార శిక్ష వేయాలి. తీసుకురండి మా దగ్గరికి అన్నట్టండి. భోజరాజు ముందర తీసుకొచ్చి నిలబెట్టారండి వాళ్ళు. ఏమయ్యా, మీకు చెప్పేంత కాలం అయింది కదా, మీకు నేర్పేటటువంటి సెల్ఫ్ లెర్నింగ్ సెంటర్స్ కూడా మేము స్టార్ట్ చేసాం. సెల్ఫ్ కోచింగ్ సిస్టమ్స్ కూడా మేము మా కంప్యూటర్లో అందుబాటులోకి ఉంచాం. ఇన్ని చేసినప్పటికీ కూడా ఎందుకు సంస్కృతం నేర్చుకోలేదు కనుక నిన్ను వెంటనే ఇక్కడి నుంచి దేశ బహిష్కార శిక్ష వేస్తున్నాం, వెళ్ళిపోవు అంటే పాపం ఏం చేస్తాడు? అయ్యా, నాకు పిల్లలు ఉన్నారు సార్, నా వృత్తి చిన్నది, నాకేం చేత కాదు, ఇతరమైంది, అక్షరం కూడా రాదు నాకు, ఏదో దేవుడిచ్చిన దాంతో నా పని చేసుకుంటున్నాను, ఏం చేయమంటాను? ఏమైనా సరే ఉండడానికి వీల్లేదంతే అంటే, మహానుభావ, మీరు పొమ్మంటే పోతా, వృత్తి చేసుకోమంటే చేసుకుంటా, వృత్తి మానేసి కవిత్వం పాడమంటే నేను కవిత్వమే పాడతాను స్వామి. ఇది సంస్కృతంలో అన్నట్టు వాడు. వీడికి సంస్కృతం రాదు. రాజుగారి యొక్క గొప్పతనం అంటారండి, భోజ మహారాజు గారి యొక్క గొప్పతనం అది.
ఆయన అన్నట్టండి, మీరు పొమ్మంటే పోతా, యామి. లేదు సరే పోన్లే నీ వృత్తి చేసుకో, వయామి. వయనము అనంటే బట్టలు అల్లుట అని అర్థం అండి. వయామి, యామి, వయామి. లేదు మీరు ఇంక ఇవన్నీ వదిలిపెట్టి హాయిగా నువ్వు కవిత్వం చెప్తూ కూర్చొని మేము పోషిస్తూ ఉండగా నీకేం బెంగ అని ఒకవేళ మీరు సెలవు ఇచ్చారనుకోండి మహానుభావ, కవయామి. నేను కవిత్వాలు చెప్పంటే అది కూడా చెప్తానండి. మొట్టమొదట తను చేస్తానన్న పని కవయామి, వయామి, యామి. మీరు కవయామి కవిత్వం చెప్పండి, కవిత్వం చెప్తాను. వయామి చూడండి, ఒక్కొక్క అక్షరం తీసేస్తున్నాడు. కవయామి, కా తీసేస్తే వయామి, వా తీసేస్తే యామి. అయ్యా మీరు ఏం చేయమంటే అది చేస్తాను మహానుభావ, మీ ఆజ్ఞకి ఎదురు తిరిగేది ఏముంది చెప్పండి, మీరు కవిత్వం చెప్పంటారా, కవయామి. లేదు నా వృత్తి చేసుకోండి నా కుటుంబాన్ని పోషించుకోమంటారా, వయామి. అది కూడా వద్దంటారా, యామి. పోమంటే పోతా. రాజుగారి ముందరకు వచ్చేటప్పుడు వాడికి కవిత్వం వచ్చేసిందండి. వాడికి అందులో మళ్ళీ ప్రాసలు వచ్చాయి. కవయామి, వయామి, యామి అంటూ దాంట్లో మళ్ళీ అంత్యప్రాసలు మళ్ళీని, దాంట్లో పదాల్లో అందమైనటువంటి సౌందర్యం. వ్యక్తి యొక్క ప్రభావము అని అంటూ ఉంటాడు. అంటే ఒక్కొక్క వ్యక్తి యొక్క ప్రభావం మన మీద పడుతుంది, ఒక్కోసారి స్థానం యొక్క ప్రభావం మన మీద పడుతుంది, ఒకసారి చుట్టూ ఉండే వాతావరణపు ప్రభావం మన మీద పడుతుంది. వీటన్నిటితో పాటు మనలో ఉండేటువంటి సహజమైనటువంటి సంస్కారాలు కొన్ని ఉంటాయి. ఇవి మన మీద ప్రభావాన్ని చూపిస్తుంటాయి. మనం ఏందనుకున్నా వెనకాతలు ఉండేటువంటి మన యొక్క సంస్కారాల యొక్క తోడ్పాటు లేనిదే మనం ఏ పని చేయలేదు. కానీ వీటిని సవరించుకోవడం కోసం మాత్రం మార్గాలు చెప్పాడండి ఆయన. దాన్నే 6వ అధ్యాయంలో చెప్తున్నాడు ఆయన 11వ శ్లోకం దగ్గరించి. శుచౌ దేశే, మొట్టమొదటి స్థానం, ప్రతిష్టాప్య స్థిరమాసనం, కదలకుండా ఉండేట్టుగా. మళ్ళీ అది కూర్చోగానే ఇటు అటు ఇలా ఊగే కొన్ని కుర్చీలు టేబుల్స్ ఉంటాయండి, వాటికి కింద ఉండేటువంటి ఆ కాళ్ళకి ఉండే నాప్స్ ఏదో ఒకటి ఊడిపోయింది అనుకోండి, వాడు కూర్చున్నా అంటే ఇంకా అలా ఇటు అటు ఊగుతూ ఉంటుందండి. ఒక్కొక్కసారి కూర్చుంటే అది కింద పడుతుందో, ఒక్కోసారి కొన్ని కుర్చీలు వేస్తుంటారండి. పాప కూర్చుని వాడు అలా తన్మయుడే చూస్తుంటాడు, దాని కాళ్ళు ఇలా సాగిపోయి దాన్ని మరి కింద పడుతుంటాడు. సో కూర్చునేటటువంటి చోట్లు అలాంటి ఉపద్రవాలు కలిగించేవి కాకూడదు. చుట్టూ ఉండేటటువంటి ఏ పరిమళాలో, ఏ వాసనలో, దుర్వాసనలో వ్యక్తిని డిస్టర్బ్ చేసేటట్లుగా కూడా ఉండకూడదు. ఇవన్నీ గమనించుకుని మనం కనుక కూర్చున్నట్లయితే అప్పుడు మనకి సరైనటువంటి స్థితి వస్తుంది, చేసేటువంటి సాధన ఫలిస్తుంది. విక్రమార్కుడి దగ్గర ఉండేది ఒక సింహాసనం. ఈ విక్రమార్క సింహాసనం ఇంద్రుడు పంపించిందండి ఆయనకి. ఎవడైనా వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చుంటే వాడిలో ఇంద్రుడి పరాక్రమం వస్తుంది, ఇంద్రుడి యొక్క శక్తి వస్తుంది వాళ్ళలోనూ అన్నమాట. విక్రమార్కుడు కొంతకాలం పరిపాలన చేశాడు. శాలివాహనుడు వచ్చిన తర్వాత అతని చేతిలో ఓడిపోయి విక్రమార్కుడు తర్వాత శాలివాహన శకం ప్రారంభమైంది అని మనకి కాలంలో చెప్తుంటారు చరిత్రలో. విక్రమార్కుడి దగ్గర భేతాళుడు అనేటువంటి ఒకడు ఉండేవాడు. సరే వీళ్ళందరినీ కూడా శాలివాహనుడు అనేటువంటి పిల్లవాడి మీదకి ప్రయోగిస్తే ఆ పిల్లవాడు వీళ్ళందరినీ తిప్పికొట్టి రాజును కూడా ఓడించి ఆయన యొక్క శకాన్ని పూర్తి చేసి తన శకాన్ని ప్రారంభించాడు అని కొంతమంది విక్రమ సంవత్ లెక్క పెడుతుంటారు, కొంతమంది శాలివాహన శకాన్ని లెక్క పెడుతుంటారు. వాళ్ళిద్దరిని బట్టి అన్నమాట. దీనికి దానికి ఎంత కొద్ది తేడా ఉంది, సుమారుగా 90 ఏళ్ళు చిల్లర ఎంతో ఉంది తేడా. అంటే ఆయన పెద్ద వయసు, ఈయన పిల్లాడుగా ఉండే వయస్సు, అది జరిగింది. ఆయన అయిపోయిన తర్వాత ఆయన కూర్చున్నటువంటి ఆ సింహాసనానికి 32 బొమ్మలు ఉండేవిటండి. దానికి సాలభంజికలు అని అంటుంటారు దాన్ని. సరే వీటన్నిటితో పాటు అంత ప్రభావం కలిగినటువంటి ఆ సింహాసనాన్ని మిగతా వాడు ఎవరో కూర్చుని పరిపాలన చేసే అంత యోగ్యులుగా
ఉండరు అనే భావంతో ఆ సింహాసనాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడో ఒక చోట భూస్థాపితం చేసేసారు. ఎంతకాలం గడిచిందో మనకు తెలియదు. ఆ తర్వాత కాలంలో వచ్చాడు భోజ మహారాజు. ఆ భోజ మహారాజు గారు వచ్చినప్పుడు ఒక రోజున ఆయన మధ్యాహ్నపు వేళ వేసవి కాలంలో సుమారుగా 2-2:30 ఎంత అయి ఉంటుంది. ఆయన గుర్రం మీద అట్లా యాత్ర పెడుతుంటే ఓ తోట పక్క నుంచి పెడుతున్నట్ట. మంచి తోట, అద్భుతమైనటువంటి తోట, మంచి చెట్లు గిట్లు, లోపల పండ్లు, మంచి రసాలు ఊరుతుండేటటువంటి పండ్లు అన్నీ ఉన్నాయి, మంచి తేనె పట్లు ఉన్నాయి. సరే, ఇతను దాని చుట్టూ కంచి కూడా ఉంది. ఈయన పక్క నుంచి అలా వెళ్ళిపోతున్నాడు బయట నుంచి. ఎక్కడో మధ్యలో కూర్చున్నటువంటి ఒక ఎత్తైనటువంటి స్థానం మీద ఆ రైతు ఎవడో వాడు కూర్చున్నాడు. ఇతన్ని చూశాడు. వెళ్ళే, హే బాటసారి, మధ్యాహ్నపు వేళ, ఎండాకాలం, దాహం వేస్తుంది, ఒంటరిగా పోతున్నావు, కాస్త దాహం తీసుకోవయ్యా, వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించి పోదువు కానీ అని పిలిచేటండి వాడు. ఈయన గుర్రాన్ని తీసుకుని ఆ తోటలోకి ప్రవేశించాడు. ఇతను రిసీవ్ చేసుకోవాలి కదా అని అతను ఆ మేడ అంటే అక్కడ ఒక దిమ్మ పెద్దది, మేడ అంటారు కదా, మేడ వేయడం ఉంటారు కదా. సో అలాంటి దాని నుంచి అతను దిగి వచ్చాడండి. దిగి వచ్చి ఇతన్ని చూసేటప్పటికి, ఏందా గుర్రం ఎక్కొచ్చావు, చూస్తే నీ వేషం గీషం చూస్తేనేమో పెద్ద పైసలున్న వాళ్ళలాగే ఉన్నావు, పెద్ద కుటుంబానికి చెందినట్టున్నావు, పరాయి వాళ్ళ తోటలోకి దూరి ఇదేనా పని చేసేది నువ్వు? నేనెక్కడ, నువ్వే కదా నన్ను రమ్మన్నా. చాలులే పో అన్నాడు. సరే, మనం తప్పు అయిపోయింది బాబు అనుకుని మళ్ళీ గుర్రాన్ని వెనక్కి తిప్పుకుని మళ్ళీ బయలుదేరి ఈయనటి వెళ్ళగానే మళ్ళీ వాడు వెళ్ళి ఆ పైన కూర్చున్నాడు. పైన కూర్చోగానే మళ్ళీ తను, అరే బాటసారి, ఆతిథ్యం తీసుకుని వెళ్ళవయ్యా, దాహంతో ఏం ప్రయాణం చేస్తామని మళ్ళీ పిలిచాడు. ఇలాగ 2-3 సార్లు జరిగేటప్పటికి ఈ భోజుడికి ఆశ్చర్యం వేసింది. పైకెడితే బుద్ధి మారుతోంది, కిందకు వస్తే బుద్ధి మారుతోంది, ఏదో ఇక్కడ తమాషా ఉంది చూద్దామని మన్నాడు తను కాకుండా తన వాళ్ళని పంపించి మొత్తం జాగా అంతా మొత్తం కొనిపించేశాడు ఆయన. సరే, వాళ్ళని పంపించాక ఆ కూర్చున్నటువంటి చోటు ఏముందని అక్కడ తవ్విస్తే విక్రమార్క సింహాసనం బయటకు వచ్చిందండి. అక్కడ చాలా అద్భుతమైనటువంటి సింహాసనం అది. దానికి శుభ్రంగా చక్కగా కడిగి శుద్ధి చేసి దానికి ఒక ముహూర్తం పెట్టి ఆ ముహూర్తం నాడు ఆయన దాని మీదకి వెళ్ళాలి అని అనుకుని దాని మీదకి వెళదాము అని అడుగు పెట్టేటప్పటికి ఒక్కొక్క సాలభంజిక ఒక్కొక్క విక్రమార్కుడు ప్రభావాన్ని బట్టి ఒక్కొక్క కథ చెప్పేదిట. నువ్వు ఇంత ప్రభావం కలిగిన వాడివా, దీన్ని గతంలో కూర్చున్నట్టు విక్రమార్కుడు అలాంటి వాడు కదా, మరి నీకు ఆ ప్రభావం ఉందా అని అడిగేది. ఉంది అన్నాడు అనుకోండి, నువ్వు దురహంకారివి, లేదు నీకు అని చెప్పేసేది. నాకు అంత యోగ్యత నాకెక్కడుంది అని, మరి యోగ్యత లేని దీన్ని ఎలా ఎక్కాలనుకుంటున్నావయ్యా, వెళ్ళిరా అని ఒక్కొక్క సాలభంజిక ఒక్కొక్క కథని ఇట్లా చెప్పి దాని మించి అవి క్రమంగా మాయమైపోయావిట. 32 విన్న తర్వాత పాపం భోజుడు కనిపించింట, ఇంత ప్రభావం కలిగినటువంటి మహనీయుడు పాలించినటువంటి స్థానం ఇది, దీని మీద మనం కూర్చోడానికి అర్హులం కాము కనుక దీన్ని మళ్ళీ తిరిగి స్వర్గానికే పంపించేయాలి అని పంపించేసినట్లుగా మనకి చరిత్రలో చెప్తుంటారు. స్థానం, ఉండేటటువంటి స్థానం ప్రభావం ఎంతటిది అనేది మనం తెలుసుకోవాలి. స్థానాన్ని బాగు చేసుకున్నాం అనుకోండి, మనలో యోగ్యత లేకపోయినా స్థానం యోగ్యతని కలిగిస్తుంది. స్థానానికి ఉండే ప్రభావాన్ని బట్టి మనకి అన్ని రకాలైనటువంటి పరికరాన్ని కూడా మనకి సమకూర్చి పెడుతుంది. అంచేత స్థానాన్ని మంచిగా చేసుకోవాయా, నువ్వు యోగ అభ్యాసాన్ని చేయాలి అని అనుకుంటే అని శ్రీకృష్ణుడు అర్జునుడికి 6వ అధ్యాయం 11వ శ్లోకం దగ్గర నుంచి యోగాభ్యాస విధిని ఉపదేశించే క్రమంలో ఆసనాన్ని మొట్టమొదటి ఎట్లా అమర్చుకోవాలి, ఏ చోట ఉండి చేయాలి అనేటటువంటి దాన్ని ఉపదేశిస్తున్నాడు, ముందుకు తీసుకెడుతున్నాడు. జై శ్రీమన్నారాయణ.